అన్నమయ్య జిల్లా రాయచోటిలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, ఎస్పీ విద్యాసాగర్ పాల్గొన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు సేవించడం ద్వారా యువత జీవితాలు బుగ్గిపాలవుతున్నాయని కలెక్టర్ శ్రీధర్ ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి నిరోధానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని, ప్రతి జిల్లాలో ఏగల కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. గంజాయి విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తల్లిదండ్రులు కూడా వారి పిల్లల్ని గంజాయి మత్తు వంటి పదార్థాలకు దూరంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత ఉందని మంత్రి తెలిపారు. శాఖలకు సంబంధించిన హెచ్ఓడీస్ కలెక్టర్ గారి చొరవతో దీనిలో పాల్గొనడం జరిగింది. దీనికి అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. ముఖ్యంగా ఈ రోజున చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ యాంటీ డ్రగ్ అవేర్నెస్ కోసం, అదేవిధంగా ఈ డ్రగ్స్ అనే మహమ్మారిని రాష్ట్రం నుండి పారదోలేదానికి వివిధ కార్యక్రమాలు చేపడుతూ జరిగింది. దాంట్లో అన్నిటికన్నా ముఖ్యమైనదిగా 75 కోట్లు శాంక్షన్ చేసి ఈగిల్ పోలీస్ స్టేషన్స్ అనేవి రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాలోనూ ఒక ఈగిల్ పోలీస్ స్టేషన్, ప్రతి యూనిట్కి ఒక ఈగిల్ పోలీస్ స్టేషన్ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనందరికీ తెలుసు, ఈరోజు ప్రపంచాన్ని కాకుండా యావత్తు సమాజాన్ని పీడిస్తున్న మహమ్మారి డ్రగ్స్కు దూరంగా ఉండాలా. ఫస్ట్ భారతదేశం నుంచి కాదు, గ్రామసీమల నుంచే ఈ యొక్క డ్రగ్స్ను తరిమేయడం జరగాలంటే యువతను ప్రోత్సహించాలా. ముఖ్యంగా స్కూల్ నుంచి ఈ డ్రగ్స్కు బానిసలైతే ఏ విధమైన దుశ్చర్యలు ఉంటాయో అవి సమాజానికి తెలిసే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ మహోన్నతమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం, యావత్ రాష్ట్రంలో ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం.